హన్నా జీవించిన రోజుల్లో ఒక మహిళ విలువను ఆమెకు కలిగిన సంతానాన్ని బట్టి కొలిచేవారు. ముఖ్యంగా కుమారులు పుట్టినప్పుడు ఆ విలువ మరింత పెరిగేది. హన్నాకు సంతానం లేకపోయినా కూడా హన్నా భర్త ఆమెను ఎంతో ప్రేమించాడు. కానీ అతని రెండవ భార్య అయిన పెనిన్నా అప్పటికే ఆమెకు పిల్లలు కలిగి ఉండడంతో ఆమె మాటిమాటికి హన్నాను అవమానపరిచేది. దీనివల్ల హన్నా తనను తాను ఒక శపింపబడిన దానిగా మరియు తృణీకరించబడిన దానిగా భావించుకునేది. వాస్తవానికి అది నిజం కానప్పటికీ తాను ఉన్న స్థితిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చేది. దేవాలయంలో ఆమె చేసిన ఎన్నో సంవత్సరాల ప్రార్థన తరువాత చివరకు హన్నా తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించింది. ఆమె ఊహించగలిగిన దానికంటే ఎంతో గొప్పగా దేవుడు ఆమె ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతున్నాడని ఆమెకు తెలియక ముందే దేవుడు ఆమె హృదయాన్ని శాంతితో నింపాడు. అప్పుడు ఆమె ప్రభువును ఆరాధించింది. తన సొంత చిత్తాన్ని వదిలి తన ఆలోచన విధానాన్ని మార్చుకుంది. అది ఆమె జీవితాన్ని మార్చింది. సమూయేలు పుట్టుకతో దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. హన్నా దేవునితో వాగ్దానం చేసినట్లే తన కుమారుణ్ణి దేవునికే తిరిగి సమర్పిస్తూ యాజకుడైన ఏలీ వద్ద విడిచి వెళ్ళింది. చిన్న వయసులోనే సమూయేలు షీలోహు మందిరంలో దేవుని స్వరాన్ని విన్నాడు. పెద్దవాడైన తరువాత ప్రమాదంగా మారుతున్న ఫిలిస్తీన్లను ఎదుర్కొనేలా ఇశ్రాయేలీలందరినీ ఏకతాటిపై నిలిపాడు. సమూయేలు సౌలును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. తరువాత బెత్లెహేముకు వెళ్ళి సౌలు తరువాతి రాజుగా దావీదును అభిషేకించాడు. ప్రభువు సమూయేలుకు బదులుగా హన్నాకు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించి ఆశీర్వదించాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.